అబ్బా! ఏం అవతారం ఎత్తావు బావా! నెత్తిన ఒక కిరీటం పెట్టి ముఖాన నామం దిద్దితే నారాయణమూర్తి దశావతారాల్లో ఒక అవతారం ఎత్తినట్టుగా అవుతావు. కిరీటానికి నెమిలి పించం పెడుదువు. ఎంచక్కా ఇవాళ ఫంక్షన్‌కు వచ్చిన ఆడపిల్లలతో రాసకేలి సలుపుతాను. నోర్ముయ్. వాళ్ళు వింటే నన్ను చంపేస్తారు. ఉన్న మరదలితో సరసాలాడ్డం చేతకాదు గాని ఆడపిల్లలతో రాసకేలి సలుపుతాడంట. మహా గొప్ప మగవాడు. దిగొచ్చాడు. ఏమిటే ఆ మాటలు? మగపిల్లాణ్ణి పట్టుకొని బొత్తిగా మంచీ మర్యాద లేకుండా పోయింది. ఏం పెంపకాలో? స్వరాజ్యలక్ష్మమ్మ కోప్పడింది మనవరాల్ని. మాటలు, భంగిమలు, వేషం, భాష అంతా అత్యంత ఆధునికమనిపిస్తున్న ఆ ఇంట్లో ఎవరితో మాట్లాడలేనట్టుగా స్వరాజ్యలక్ష్మమ్మను అంటిపెట్టుకు ఉండిపోయారు నీరజ, అఖిల. మీ అత్త నీలాగే ఉంటుంది అనడిగింది స్వరాజ్యలక్ష్మమ్మ అఖిలను. నాలాగే ఉంటుంది. అయితే అందరూ చెప్పినట్టుగా అందగత్తె అన్నమాట. కాని ఎవరి మాట వినని మొండి పట్టుదల మనిషి ఆమె ఒక్కతే కాదు. మీ అల్లుడు కూడానటగా? అడిగింది నీరజ. ఎన్ని అవలక్షణాలున్నా మగవాడికి సాగుతుందే తల్లి. మా త్రిపుర ఆంటీ కూడా బాగానే సాగించుకుంది. ఎవరేమన్నా లెక్కజెయ్యకుండా తన జీవితం తనదేనని చెప్పిన ధైర్యస్తురాలామె. ఇహ కిమ్మనలేదు ముసలామె. సాధన చాలాసేపు రుసరుసలాడుతూనే ఉంది. బావగారి వేషధారణ మీద. డ్రస్సుల్లో ట్రిమ్‌గా వస్తే ఏం పోయిందో? మా బావని పరిచయం చేయడానికి సిగ్గుగా ఉంది. పల్లెటూరి బెత్తులా పంచ కట్టుకువచ్చాడు ఎక్కడో అని. రూఫ్ గార్డెన్‌లో ఫంక్షన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6:30కి స్నేహితులు హ్యాపీ బర్త్‌డే టు యూ అని చెప్తుంటే కొవ్వొత్తి ఆర్పి బర్త్‌డే కేక్ కట్ చేసింది సాధన. స్టీరియో నుండి వస్తున్న డిస్కో సాంగ్‌లకి అనుగుణంగా కొందరు నడుములూపుతున్నారు. ఈలలు, పాటలు, కూని రాగాలు, జోక్సు. ఏమిటో అంత గోలగోలగా కాకుల అడవిలా ఉంది. అఖిల, నీరజ బెదిరిపోయినట్టుగా చూస్తున్నారు. కాసేపు మీరంతా నిశ్శబ్దంగా ఉండగలిగితే మీరు చక్కటి సంగీతం వినగలుగుతారు అన్నాడు అజిత్. నిమిషాల్లో నిశ్శబ్దం అలుముకుంది. అందరి ముఖంలో కుతూహలం కొట్టొచ్చినట్టుగా కనిపించసాగింది. పాడేది ఎవరా అని. కమాన్ అఖిల. సంగీతం అంటే ఏమిటో వీళ్ళకి వినిపించు. అజిత్ చనువుగా అఖిల భుజం తట్టాడు. నేనా? నువ్వే. నా మీద నీకు ఏ కాస్త గౌరవముందన్నా నువ్వు పాడాలి. నోట్లో పాటుండగా చెమటలు పట్టేస్తాయి నాకు. అప్పుడే నీటిలో తడారిపోతున్నట్టుగా అంది అఖిల. నీకంటే ఇక్కడ పాడేవాళ్ళెవరు లేరు. ఆ సంగతి నువ్వు గుర్తుంచుకుంటే నువ్వు బ్రహ్మాండంగా పాడేయగలవు. క్విక్. ఏం పాడాలి? నీరజ వైపు తిరిగి ఏడుపు మొహం పెట్టేసింది అఖిల. సంగీత జ్ఞానం భక్తి వీణ పాడు. ఈ మధ్య పరీక్షల గొడవలో పడి ఏ పాట ప్రాక్టీస్ చెయ్యలేదు. ఎలా పాడతానో? పాడకపోతే ఆయన బాధపడేటట్టున్నాడు. ఎలా చచ్చేది? అఖిలకి కన్నీళ్లు వచ్చేటట్టున్నాయి. ధైర్యం తెచ్చుకో. అలా గాబరా పడకు. స్నేహితురాలి భుజం తట్టింది నీరజ. గొంతు సవరించుకొని పాడటం మొదలుపెట్టింది అఖిల. మొదట గొంతు భయం వల్ల వణికిన తర్వాత దారిలో పడింది. సుశిక్షితమైన, సుశ్రవమైన గల్లం నుండి వెళ్తున్న శాస్త్రీయ సంగీతం. ఎంత ఆధునిక సంగీతానికి అలవాటు పడిన వాళ్ళైనా అలరించకుండా ఉండలేదు. పాటే కాదు, మనిషి కూడా చాలా బాగుంది కదా! ఇంకొంచెం ఫ్యాషన్ చేస్తే ఆమె అందానికి ఎవ్వరూ పోటీ రానన్నట్టుగా తయారవుతుంది. ఇంతకీ సాధనకి ఏమవుతుందంట అమ్మాయి? వాళ్ళ ఆంటీకి ఏదో చుట్టపు వరస అంట. సాధనని వాళ్ళ బావకిచ్చి చేస్తారని విన్నాను. నేను కూడా విన్నాను. ఆ సంగతేదో ఇప్పుడు తేల్చేద్దాం. ఇద్దరు స్నేహితురాలు సాధనని పట్టుకున్నారు. మీ బావతో నీ పెళ్ళంట కదా!
ఆ సంగతేదో ఇప్పుడే మా అందరి ముందు డిక్లేర్ చేసేయ్. బర్త్‌డే శుభాకాంక్షలతో పాటు కాబోయే దంపతులకి మా శుభాకాంక్షలు అందిస్తాము. పైకి బెట్టుగా కనిపించినా లోలోపల బావంటే అమితంగా ఇష్టపడే సాధన బావతో తన పెళ్లి జరగదని చెప్పలేకపోయింది. పరీక్షలు అయిపోగానే మీకు ఇన్విటేషన్స్ అందుతాయి అని చెప్పింది. చెంపలు ఎర్రబడుతుంటే. అజిత్ నెత్తిన బాంబు పడ్డట్టుగా అయితే అఖిల ముఖం రక్తం చుక్కలేనట్టుగా పాలిపోయింది. తిరిగి వచ్చేస్తున్నప్పుడు నీరజ అంది. సాధనతో మీ వివాహం ఖాయమేనన్నమాట. కానీ అజిత్ బాబు, ఎందుకో సాధన మీకు తగిన అమ్మాయి కాదనిపిస్తుంది. కాబోయే డాక్టర్ కదా! కాస్త కూడా హుందాతనం లేదు మనిషిలో. వేషభాషలు కూడా మీకు సరిపోయినవి కాదు. మా పెళ్లి విషయంలో సాధన ఒక నిర్ణయానికొచ్చేసిందేమో గాని నేనింకా ఒక నిర్ణయానికి రాలేదు నీరజ. ఆమె మీకు బొత్తిగా సరిపోయిన మనిషి కాదు. జీవితంలో కొన్ని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అన్నీ మనకు సరిపోయినట్టుగా జరుగుతాయా? అజిత్ మందస్వరంతో అన్నాడు. అఖిల మౌనంగా కూర్చొని ఉంది నీరజ పక్కన. ఆమె ముఖంలోకి నీలితెర జారినట్టుగా ఉంది. ఇన్నాళ్ల బట్టి మన తిరుపతి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చినా ఇక ఆగడానికి వీల్లేదని మా అమ్మమ్మ పట్టుబడుతుందిరా. ఇంట్లో ఎవరికి ఏ సుస్థి చేసినా, వ్యవహారాల్లో ఏ కష్టనష్టాలొచ్చినా మనం వస్తామని రానందుకు తిరుపతి దేవుడు చూపుతున్న మహిమ అంటుంది. నాకేం అలాంటి సెంటిమెంట్లు లేకపోయినా పనిలా మధ్య కాస్త విశ్రాంతి తీసుకొని మనసు ప్రశాంతంగా చేసుకోవడానికి ఇలాంటి యాత్రలు పనికి వస్తాయని నా నమ్మకం. నువ్వు రెడీయే కదా! మీ నాయనమ్మని కూడా తీసుకువస్తే మీ అమ్మమ్మ, ఆవిడ కంపెనీగా ఉంటారు అని ఒకరోజు ఫోన్ చేశాడు వాసుదేవ్. మనం ఎప్పుడు బయలుదేరాలి? అడిగాడు అజిత్. శుక్రవారం సాయంకాలం. నీరజ పెళ్లి ఆదివారం తిరుమల కొండ మీదే జరుగుతుంది. ఇన్విటేషన్ ఈరోజే ఇచ్చాడు ప్రభాకరం. పెళ్లికి రమ్మని మరీ చెప్పాడు. తను శనివారం బయలుదేరాలనుకున్నాడు. ఇప్పుడు ఒక రోజు ముందన్నమాట. నీరజ పెళ్లికి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడే అడిగాడు నాయనమ్మను, తిరుపతి వస్తావా అని. తన శరీరం ప్రయాణాలకు తట్టుకునేట్టుగా లేదని రాలేనని చెప్పింది ఆమె. అనుకున్నట్టుగానే శుక్రవారం సాయంకాలం బయలుదేరి శనివారం ఉదయానికల్లా తిరుమల చేరారు. స్పెషల్ టికెట్ కొని మధ్యాహ్నం వరకు తిరుమలేశ్వరుని దర్శనం చేసుకొని బయటపడ్డారు. తల్లి ప్రోద్బలంతో కళ్యాణోత్సవం చేయించడానికి టికెట్ కొన్నాడు వాసుదేవ్. అందరూ కాటేజ్ తీసుకొని విశ్రాంతి తీసుకుంటుంటే అజిత్ పెళ్లి వాళ్ళ కోసం బయలుదేరాడు. ఎంక్వైరీ చెయ్యగా అంజనాద్రి నగర్లో 2 కాజెటిల్లో దిగినట్టుగా తెలిసింది. తన కారులో అక్కడికి వెళ్ళాడు. కోటేజ్ అంతా బంధువులతో నిండిపోయి ఉంది. ప్రభాకరం అజిత్ చేయి పట్టుకొని పెళ్లికి ఎవరెవరొచ్చారో చూద్దురా అంటూ లోపలికి తీసుకువచ్చాడు. నీరజకి జడ వేస్తుంది త్రిపుర. అఖిల కూడా అక్కడే కూర్చొని పువ్వులు కడుతుంది. స్నేహితురాలిని పట్టుబట్టి నీరజ తీసుకువస్తే, ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళవు కదమ్మా, మా నీరజ పెళ్లికి వచ్చినట్టు ఉంటుంది, శ్రీనివాసుడికి దర్శనం చేసుకున్నట్టు అవుతుంది అని పట్టిన పట్టు విడవకుండా త్రిపురని బయలుదేరి చేశాడు ప్రభాకరం. అనుకోకుండా మిమ్మల్ని ఇక్కడ చూశాను పిన్ని, చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమె పక్కన చితికిల పడ్డాడు అజిత్. ఎప్పుడొచ్చావు అజిత్? స్వామి దర్శనం చేసుకున్నావా? చేసుకున్నాను పిన్ని, మీరు? జవాబు ప్రభాకరం చెప్పాడు. పెళ్లి వాళ్ళం చాలామంది ఉన్నాం కదా, అందరితో పాటు మనము అన్నీ నిన్న సర్వదర్శనంలో బయలుదేరాం. నిన్న 11 గంటలకి, ఇవాళ తెల్లవారుజామున బయటికి వచ్చాం. యాత్రికులకు బంధించే ఆ షెడ్లోనే మాకు శ్రీనివాసుడు కనిపించినట్టుగా అయ్యాడు. ఎందుకని? 4 గంటలు క్యూలో గడిచిపోయింది. తర్వాత షెడ్డులో కూర్చోబెట్టేశారు.
తిని దైవ దర్శనం ఎలా చేసుకుంటామని ఏం తినకుండా వెళ్ళాం. అలసట, ఆకలి, పిల్లల సతాయింపు, దొడ్లు, ఉచ్చలు మనం సూచించగా దైవ దర్శనం చేసుకోవాలంటే చచ్చినా కుదరదు. షెడ్లల్లోకి తినడానికి ఏమొచ్చినా కొనేయాల్సిందే. లేకపోతే పిల్లలు ప్రాణం తీసేస్తారు. చిరుతిళ్ళకే రూ. 200 ఖర్చయిపోయిందంటే నమ్మండి. చచ్చి చెడి ఆ వెంకటేశ్వరుని పీక్కుపోతున్న నడుంతో సమీపిస్తే కన్నులారా ఒక్క నిమిషం చూసుకోవడానికి నోచుకోలేదు భక్తులు. పహిల్వలను అడవలం ఆడవలంటిరి పహిల్వన్లు, ఆడ వాలంటీర్లు, మగ వాలంటీర్లు రెడీగా ఉంటారు వడ్డించడానికి. ఏమిటి? తిరుపతి లడ్డును కాదు, వీపుల గుద్దులు. ఏదో ఫైటింగ్ సినిమా గుర్తుకు వచ్చేట్టుగా ఉంటుంది అక్కడ ఘటం. స్వామిని సమీపించకుండానే ఒకరు రెక్కపట్టి ముందుకు లాగితే, ఒకరు వీపున చేతులు వేసి ముందుకు నెట్టేస్తారు. ఇలా నిలదొక్కుకుంటామో లేదో మరొకరు రెక్కపట్టి ముందుకు ఈడుస్తారు. అలా గాడంలో నెట్టడంలో నేరస్తుల్ని పోలీసులు ట్రీట్ చేస్తున్నట్టుగా దురుసుదనం ఉంటుంది. ఇంత శ్రమపడి వచ్చింది ఈ సన్మానానికా అనిపిస్తుంది. కలియుగ దైవాన్ని చూశామన్న తృప్తి ఏ కోసాన మేలగదు. మనసు గాయపడి రోషంతో బయటికి రావాల్సి వస్తుంది. లక్షలాది యాత్రికులు వస్తుంటే వాళ్ళేం చేస్తారు అన్నగారు? లాగి పడేయకపోతే? అక్కడే సాగిలపడి మొక్కేవాళ్ళు, స్వామి పాదాలు పట్టి విడుమమనేవాళ్ళు ఉంటారు. వెనక వచ్చిన వాళ్ళు వెనకనే ఉండిపోవాల్సి వస్తుంది కదా! నిన్నందరం 11 గంటలకి వెళ్ళి ఇవాళ తెల్లవారుఝామునైనా బయటికి వచ్చాం. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు దైవాన్ని దర్శించుకునే అవకాశముంటే మనం వారం రోజులైనా బయటికి రాకుండా ఉండిపోయేవాళ్ళం అంది త్రిపుర. యాత్రికుల్లో మొండివాళ్లే కాదు, పరిస్థితి అర్థం చేసుకునేవాళ్ళు ఉంటారు కదమ్మా! అందర్నీ ఒకే విధంగా ట్రీట్ చేస్తే ఎలా? ఈ పద్ధతి మారాలి. దైవస్థానం ఎన్నెన్నో మంచి పనులు చేపడుతుందే. ఎన్నో మైళ్ళ నుండి ఎంతో తహతహతో వచ్చే భక్తుడికి ప్రశాంతంగా అర నిమిషం ఆ కలియుగ దైవాన్ని దర్శించుకునే అవకాశం కల్పిస్తే బాగుండును. యాత్రికుల రద్దీ ఇంతగా ఉంటుంటే వాళ్ళు మాత్రం ఏం ఉపాయం ఆలోచిస్తారు? డబ్బుతో తీర్చే సమస్య కాదు కదా! మా చిన్నప్పుడు ఇంత రద్దీ లేదు. ధర్మదర్శనంలో వెళ్ళి 4 సార్లు దేవుణ్ణి దర్శనం చేసుకునేవాళ్ళం. మంది ఎక్కువైన కొద్దీ మజ్జిగ పల్చన అన్నట్టు యాత్రికుల రద్దీ పెరిగిపోయి దైవ దర్శనమే కరువైపోయింది అంది ఒక ముసలావిడ. ఏరా వాసు, అజితుడు నిన్న మధ్యాహ్నం వెళ్ళినవాడు ఇంతవరకు కంటికి కనిపించకుండా పోయాడేమిట్రా? ఎక్కడికెళ్ళాడు? స్వామి కళ్యాణోత్సవానికి కూడా రాకపోయేనే అని వాపోయింది స్వరాజ్యలక్ష్మమ్మ. ఇవాళ ఉదయం ఇక్కడ ఎవరిదో పెళ్ళి ఉందండమ్మా. ఆ రోజు మనింటికి వచ్చారే ఆ ఇద్దరమ్మాయిలు, అదే నా బర్త్డే రోజు. అందులో ఒక అమ్మాయిదన్నమాట పెళ్ళి. నాకు వెడ్డింగ్ కార్డు పంపింది కూడా, వివరించింది సాధన. బావతో తిరుపతి కొండ మీద చక్కగా షికార్లు కొట్టవచ్చని, బావతో మనస్ఫూర్తిగా కబుర్లు చెప్పుకోవచ్చని ఈ యాత్ర సందర్భంగా ఎంతో ఆశపడిన సాధనకి అజిత్ నిన్నట్నుండి మాయమైపోయి చెప్పలేనంత ఆశాభంగం కలిగించాడు. ఊళ్ళో ఉన్నప్పుడు సినిమాకు పిలిచినా, షికార్లకు పిలిచినా పని పని అనేవాడు. కనీసం ఇలా వచ్చినప్పుడైనా సరదాగా గడపాలనుకోకూడదు? సాధన బావ మీద చిరాకు పడిపోసాగింది. మధ్యాహ్నం 3 గంటలవుతుంటే తాంబూలంచర్యంతో పెదవులంతా ఎర్ర చేసుకొని వచ్చాడు అజిత్. ఉత్సాహం ముఖమంతా నింపుకొని. ఏరా, నిన్ననగా వెళ్ళి ఇవాళ రావడం? స్వరాజ్యలక్ష్మమ్మ అడిగింది. పెళ్ళికి వెళ్ళానమ్మమ్మా. పెళ్ళి బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మమ్మా. పాపనసానికి వెళ్తున్నాం, వస్తావా? మేనమామ అడిగాడు. వెళ్ళనా? మగ పెళ్లి వాళ్లకు మర్యాదలు చేసి చేసి అలసిపోయాను. నువ్వేం చుట్టానివా పక్కానివా? నువ్వెందుకు చేశావురా? విడ్డూరంగా అడిగింది అమ్మమ్మ.
సహాయం చేయడానికే చుట్టమే కావాలేమిటి? మన పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో ఇప్పుడే నేను చూడటం. మగ పెళ్లి వాళ్ళ డిమాండ్‌లు చాలా తమాషాగా ఉంటాయమ్మమ్మా! ఒకాయనకి ఉప్మా పడదంట. ఒకాయనకి చపాతీలే కావాలట. ఒకాయనకి జంతికలు, కజ్జికాయలు పెడితే చేతికి చెంబిచ్చి పెట్టండి అన్నాడు. ఆ చెంబు ఎందుకు అని తెల్లబోతుంటే లాట్రిన్‌కి పరిగెత్తడానికి అన్నాడు. మగ పెళ్లి వాళ్ళంటే కోరికలు కోరడానికే, దర్జా ఒలక్కబోయడానికే దిగివచ్చిన దేవతల్లా ప్రవర్తించారు. మొత్తానికి భలే సరదాగా గడిచిపోయిందివాళ. పూర్వాచార పద్ధతిగా జరిగే ఈ పెళ్లి నయమంటావా? 2 పూలదండలతో సింపుల్‌గా ఒకటయ్యే పెళ్లి నయమంటావా? సాధన అడిగింది. మంచినీళ్ళల్లా డబ్బు ఖర్చు, మర్యాదలు, పెళ్లి పనితో హైరానా పడిపోవడం ఇదంతా చూస్తుంటే ఈ పద్ధతి మారాలి అనిపించింది. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేది ఇలాంటప్పుడే కదా అనిపిస్తుంది. బంధుమిత్రులంతా ఒక చోట కలుసుకోవడం, మంచి చెడ్డ మాట్లాడుకోవడం, పెళ్ళయ్యే పిల్లలకు ఈడయ్యే వాళ్ళని వెతుక్కోవడం. అంటే కళ్యాణ వేదిక కూడా ఉపయోగపడుతుందన్నమాట. కానీ చాలా డబ్బు దుబారా అవుతుంది. ఎంతో శ్రమ పడితే తప్ప డబ్బు కూడని ఈ రోజుల్లో ఇలాంటి పెళ్ళిళ్ళు 1, 2 చేస్తే చాలు. ఆ గృహస్థు సర్వనాశనమైపోయినట్లే. ఇంతకీ నీ ఓటు ఏంటంటావ్? వాసుదేవ్ అడిగాడు. నా పెళ్ళి 2 పూలదండలతో జ్ఞాపకం ఉంచుకునే మధుర ఘటం. అదే 2 పూలదండలతో జరిగితే ఏమందం? ఏమానందం? డబ్బు ఖర్చు పెడితేనే దానికి విలువ? దాచుకుంటే ఏం విలువ? నా పెళ్లి పూర్వచార పద్ధతిగా జరగాలనే కోరుకుంటున్నాను. పట్టుచీరల గంగర్లు, పైట చెంగు రెపరెపలు అని జీవితంలో మళ్ళీ రమ్మంటే రావు అంది సాధన. బావలు కాదనడానికి, మరదలు అవుననడానికే కదా పని? చనువుగా సాధన నెత్తిన మొట్టాడు. 10 నిమిషాలు ఇలా నడుం వాల్చాడో లేదో. త్వరగా బయలుదేరండి. తిరిగి వచ్చేటప్పటికి చీకటి పోగలదు అని తొందర చేసింది రాధ. గంట తర్వాత అందరూ కారెక్కారు. అందరూ ఒక్క కార్లోనే సర్దుకొని సాధన ఒక్కతే అజిత్ కార్లో ఎక్కేట్టుగా సహకరించారు పెద్దవాళ్ళు. వాసుదేవ్ కారు ముందు వెళ్ళిపోగా అజిత్ కారు అంజనాద్రి నగర్లో పెళ్లి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. అజిత్ దిగి వెళ్ళి 5 నిమిషాల తర్వాత త్రిపులతో, అఖిలతో తిరిగి వచ్చాడు. మేం తర్వాత బస్సులో వెళ్తామంటే వినవు కదయ్యా! కారంతా ఖాళీగానే ఉంది పిన్ని. తన మేనత్తకు సవతి అయిన త్రిపురను కళ్ళు ఇంతింత చేసుకొని చూసింది సాధన. 40 ఏండ్లొచ్చినా 30 ఏండ్ల పడుచులా ఉంది. పచ్చ మొగలి రేకుల్లా ముఖం. ఎక్కడా మచ్చమరక లేదు. ఆ వయసులో కూడా పిరుదులను దాటిన పొడుగాటి జడ. అఖిలకు ఆమెకు చాలా దగ్గరి పోలికలు ఉండటం వల్ల అజిత్ చెప్పకుండానే ఆమె ఎవరో ఊహించగలిగింది. బావతో ఏర్పడిన ఏకాంతం వాళ్ళ రాకతో ఎగిరిపోగా సాధన ముఖం చిరాకుతో నిండిపోయింది. కారు పాపనాశనం దారి పట్టింది. అఖిల త్రిపుర చెవి దగ్గర ముఖం పెట్టి ఏదో చెప్పింది. అలాగా అంది త్రిపుర. మిర్రర్‌లో వాళ్ళ ప్రతిబింబాలు చూస్తూ, ఏమిటి పిన్నీ? అత్తాకోడలు గుసగుసలాడుకుంటున్నారు? అని అడిగాడు అజిత్. ఆ అమ్మాయి నీ కాబోయే భార్య అంటగా? చక్కటి ఈడుజోడుగా ఉంటుంది మీ జంట అంది త్రిపుర. చక్కటి ఈడుజోడంటే మా సాధన ఒప్పుకోదు. పిన్నీ, నేను కొంగలా ఉంటానంట. కొయ్యబొమ్మలా ఉంటానంట. మరదలు కదా! సరదాగా పేరు పెట్టి ఉంటుంది. లేకపోతే నీకు వంకేంతయ్యా? డ్యామ్ ఇవతలే కారాపేసి పరిసరాలను చూసుకుంటూ కాలినడకతో బయలుదేరారు. ఇంత లేటయిందేం? వాసుదేవ్ అడిగాడు. పిన్ని వాళ్ళని తీసుకువచ్చేసరికి కొద్దిగా లేటయింది. ఈమె మా త్రిపుర సుందరి పిన్ని. అఖిల తెలుసు కదా అని పరిచయం చేసి, ఈమె మా అమ్మమ్మ. ఈమె మా అత్త
అంటూ తన వాళ్ళందర్నీ వరుసగా త్రిపురకు పరిచయం చేశాడు అజిత్. 40 ఏండ్లొచ్చినా చిన్నపిల్లల్లా ఎలా ఉందో ఆశ్చర్యం వెళ్ళబోసింది రాధ. కాన్పులు, పిల్లలు లేని మనిషి. కనీసం కన్నెరికం కూడా చెడని మనిషి. పిల్లలా ఉండక ఎలా ఉంటుంది? అంది అత్తగారు. భావన వదినగారికి ఈవిడ కూతురంటే నమ్మెట్టుగా ఉంటుంది. ముసలామెకు చర్రుమన్నట్టుగా అయింది కోడలి మాటలకు. భావన గొప్ప డాక్టరన్న మాటేగాని దానికి సుఖం ఎక్కడుంది? బయట డ్యూటీ చేసి రావాలి. ఇంటికి వచ్చి పిల్లలను, భర్తను చూసుకోవాలి. క్షణం విరామం లేని జీవితం దానిది. చదువు సంధ్య లేని వాళ్ళ పనే మేలు. ఏ బరువు బాధ్యత లేకుండా సుఖంగా ఇంటి పట్టునుండొచ్చు. ఇంటి పట్టునుండేవాళ్ళు ఒళ్ళు కదక్కుండా, తల నెరవకుండా ఎన్నాళ్ళైనా బాలకుమారిలా ఉండొచ్చు. ఇద్దరి గుసగుసలు చెవిన పడిన అజిత్, అసలు పిన్ని ఆరోగ్యానికి అసలు కారణం నేను. చెప్పనా అమ్మమ్మా? ఆశలు, అలజడి లేకపోవడం కూడా మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి పిన్నీ. ఒక యోగిన్లాంటిది. సాధన పెదవి విరించింది. బావకి ఆమె ఒక ఆరాధ్య దేవత. నిజమే. పిన్ని నా దృష్టిలో ఉన్నంతమైన మనిషి. భర్తని వదిలేయడంలో అంత ఉన్నంత ఏముందా అని. వదిలేయడంలో లేకపోవచ్చు. తర్వాత విలక్షణంగా సాగిన ఆమె జీవితంలో ఉంది ఎంత ఔన్నత్యం. పరిసరాల్లోని సౌందర్యాన్ని వీక్షిస్తూ నడుస్తూనే మాట్లాడుతున్నాడు అజిత్. త్రిపుర, అఖిల వీళ్ళల్లో కలవలేనట్టుగా రెండో పక్కన నడుస్తున్నాడు. 10 నిమిషాల తర్వాత పాపనాశనం కొండల మీద నుండి జలజలా కిందికి పడుతున్న చోటికి చేరుకున్నారు. ఇంత దూరం వచ్చి పాపనాశనంలో స్నానం చెయ్యకుండా ఎలా వెళ్దాం? స్నానం చేస్తాను అంది త్రిపుర. మీరు చీర తెచ్చుకోలేదు కదా, స్నానం చేసి ఏం కట్టుకుంటావ్? అంది అఖిల. వేసవి ఎంతలో ఆరిపోతుంది తడిచీర? నేను చేస్తానత్తా. ఒళ్ళంతా చిరచిరగా ఉంది. వద్దు, నీకు చన్నీళ్లు పడవు. రాత్రి నీ ఒళ్ళు వెచ్చబడింది కూడా. మేనకోడల్ని గట్టుని ఉంచి త్రిపుర జలధారల క్రిందికి వెళ్ళింది. యాత్రికులు చాలామంది చేస్తున్నారు అక్కడ. మమ్మీ, నేను చేస్తాను స్నానం. ఒళ్ళు చిరచిర తప్పుతుంది. ఆ నీళ్ళని చూస్తే ప్రాణం లేచొస్తుంది అంది సాధన. ఒళ్ళు తడుముకొని తడిగుడ్డలతో వస్తావా? వద్దు. ఉహుం, చేస్తాను మమ్మీ. చెప్పిన మాట ఎప్పుడైనా విన్నావా? కొండమీద నల్లల్లో వచ్చే నీళ్లు ఇవేగా. ప్రత్యేకంగా ఇక్కడ స్నానందెందుకు? పాకుడు పట్టింది అక్కడంతా. జాగ్రత్త, ఈతే రాదు అంది స్వరాజలక్ష్మమ్మ. సాధనని చూసి ఇద్దరు చెల్లెళ్ళు పరిగెత్తారు. అజిత్ తల తిప్పి అఖిల కోసం చూశాడు. ఆ అమ్మాయి కొంచెం దూరంలో నిలబడి పూసల దండలని చూస్తుంది. దండలమ్ముతున్న స్త్రీ లంగా జాకెట్లో తమాషాగా ఉంది. అజిత్ నెమ్మదిగా వెళ్ళి అఖిల చేయి పట్టుకున్నాడు. నీతో మాట్లాడాలి. అలా వెళ్దాంరా అంటూనే ఆమెను బలవంతంగా నడిపించసాగాడు. ఇట్టెక్కడికి? గాబరాగా అడిగింది అఖిల. నీ చేతిని ఇలా పట్టుకొని ఆ కొండలపైకి వెళ్ళిపోవాలని ఉంది అఖిల. ఆమె పైకెక్కడానికి అవస్థపడుతుంటే ఆమెను 2 చేతులతో పైకెత్తి తన పక్కన నడిపించసాగాడు. వెళ్ళిపోయి ఆ కొండ కోన మీద కూర్చొని ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా కబుర్లు చెప్పుకోవాలని ఉంది. తర్వాత కబుర్లన్నీ అయిపోయాక ప్రేమికుల మధ్య కబుర్లు ఎడతెగవనుకుంటాను. ఒకవేళ తెగాయాలనుకో, నీ సన్నిధిలో ఎంతకాలమైనా మౌనంగా ఉండిపోగలను. ఆ తర్వాత? అప్పటికే చాలా ఎత్తుకి ఎక్కి వచ్చిన ఆయాసంతో అంది. ఎగసిపడుతున్న ఎద, స్వేదం అల్లుకున్న ముఖం, మంచులో తడిసిన గులాబీ పువ్వుల్లా ఉంది అఖిల. కర్చీఫ్ తీసి ఆమె ముఖం మీద చెమటని అద్దాడు. నువ్వు నాతో పోట్లాడినప్పుడే బాగుండేది. తిట్టడం కోసమైనా మాట్లాడేదానివి. ఇప్పుడు ముడుచుకున్న మొగ్దలా అయిపోయావు.
మౌనదేవతవు అయిపోయావు. ఎందుకని మాట్లాడడం మానేశావు? అఖిల కళ్ళ నిండా నీళ్లు నిండగా పక్కకు తిప్పుకుంది. మాట్లాడు అఖిల. నిన్నెలాగైనా మాట్లాడిపించాలని తీసుకువచ్చానిక్కడికి. కాళ్ళు లాగుతున్నాయేమో. ఇలా కూర్చో. ఆమెను ఓ రాతిమీద కూర్చోబెట్టి తను కూర్చున్నాడు. ఆ తొలి రోజుల్లో మిమ్మల్ని అసహ్యించుకున్నానే. అసహ్యంగా అలా ఉండిపోయినా బాగుండును. బ్రతికిపోయేదాన్ని. మీ మంచి మనసు తెలుసుకొని మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాక ఒక నరకం నాకే నేను సృష్టించుకున్నట్టు అయింది. నన్ను ప్రేమించి నరకం సృష్టించుకున్నట్టు అయిందా? స్వంతం చేసుకోలేని మనిషిని ప్రేమించడం నరకం కాదా? నువ్వు కోరుకోవాలే గాని నేను స్వంతం కానా అఖిల? సాధనకు వాగ్దానమై నా వారెలా అవుతారు? వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి. నేను సాధనని చేసుకుంటానని వాళ్ళకి మాటివ్వలేదు. అలా ప్రవర్తించలేదు. వాళ్ళ మాటని ఖండించాల్సిన బాధ్యత మీకు లేదా? సాధన నోటి నుండి ఆ మాట ఆమె బర్త్‌డే రోజే విన్నాను. అప్పుడే ఆమె మాటని ఖండించి ఆమెను అంతమందిలో అవమానాన్ని గురి చేయడం ఎందుకని ఊరుకున్నాను. మీ దారి క్లియర్ చేసుకుంటారేమో గాని నా దారి క్లియర్‌గా లేదు. అజిత్ బాబూ! తల మీద నీడ చెడిన మా అమ్మ, ఇంకా చేతికి రాని తమ్ముళ్ళు, చెల్లెళ్ళున్నారు. నన్ను మీకివ్వడానికి చచ్చినా ఒప్పుకోదు మా అమ్మ. ఆమెను కాదని నేనేమి చెయ్యలేను. ఆమె ఒప్పుకుంటే? మన మధ్య అడ్డు లేదు కానీ ఆమె ఒప్పుకోదు. కాస్త ధైర్యం చెయ్యలేవు? ధైర్యం చేస్తాను. మిమ్మల్ని పెళ్లాడతాను. ఆ వార్త తెలిసిన మరుక్షణం మా అమ్మ బావిలో పడి చస్తుంది. ఆమెకు ఇలాంటివంటే చాలా పట్టింపు. మాది పాండిత వంశం. పండిత వంశం అని ఎప్పుడూ సగర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది. నాన్న లేనేలేడు. ఉన్న అమ్మని కూడా వాళ్లకు కరువు చేసి నేను మీతో సుఖపడగలనా? వద్దు వద్దు. అలా ఏం చెయ్యొద్దు. మీ అమ్మని ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. అది ఈ జన్మలో జరగని పని. కాబట్టి నా మనసుకి నరకం. మరిచిపోలేను. చేదుకోలేను. అఖిల దుఃఖవివంశంగా అతడి ఒడిలో తల దూర్చింది. అజిత్ ఆమె తల మీద చేయించి నిమిరాడు. బాధపడకు. నీ మౌనం వెనుక ఇంత బాధని దాచుకున్నావని ఊహించలేదు. ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. ఉపాయం ఒక్కటేనండి. నేను చచ్చిపోవడం. మళ్ళీ నువ్వా మాట అన్నావంటే నా మీద ఒట్టు. మీరు లేని జీవితం ఊహించుకోవడానికే హృదయం విలవిలలాడుతుంది. ఈ వేసవిలో అమ్మ నాకు తప్పకుండా పెళ్లి ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడు నాకు చావు ఒక్కటే శరణ్యం. అప్పుడు ఒక్కదానివే వెళ్ళొద్దు. ఒక్క మాట ముందుగా నాతో అన్నావంటే నేను నీతో వచ్చేస్తాను. మనం వెళ్ళిపోవడం ఎలా? స్లీపింగ్ పీల్స్ ఉరి పెట్టుకోవడమా? నిప్పంటించుకోవడమా? ఇలా కొండల పైకెక్కి వెళ్ళి దూకేద్దాం. అఖిల తడి కళ్ళతోనే నవ్వింది. నవ్వుతున్నావెందుకు? నాకో కథ జ్ఞాపకం వచ్చింది. ఏం కథ? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి బ్రాహ్మణ యువతి, అబ్బాయి అవకులస్థుడు. అమ్మాయి తండ్రి పేద బ్రాహ్ముడు, అబ్బాయి తండ్రి అగర్భ శ్రీమంతుడు. కులము, ధనము వాళ్ళ పెళ్లికి అడ్డవుతున్నాయి. వివాహం కాదన్న నిరాశతో ఒకరోజు మనలాగే కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకొని ఒకరోజు అబ్బాయి వాళ్ళ మేడ మీద నుండి చెయ్యి పట్టుకొని దూకేస్తారు. రోడ్డు మీదికి సరిగ్గా ఆ సమయంలో కింద పచ్చిగడ్డి తీసుకెళ్తున్న లారీ వెళ్తూ ఉంటుంది. లారీ మీద పడతారు. అబ్బాయికి చిన్న చిన్న గాయాలవుతాయి. ఖరీదైన నర్సింగ్ హోమ్ నుండి త్వరగా డిశ్చార్జ్ అవుతాడు. అమ్మాయికి ముందరి పళ్ళు ఊడిపోయి ఒక కాలు కూడా పోగొట్టుకొని ముఖమంతా
గాయాలు, మచ్చలతో ప్రభుత్వ ఆస్పత్రి నుండి బయటపడుతుంది. కొద్ది నెలల తర్వాత, ఆ తర్వాత కథ ఎలా నడుస్తుందో మీరు ఊహించి చెప్పండి. వికృతంగా మారిన అమ్మాయి ముఖం అబ్బాయి చూడలేడు. అమ్మాయి కర్మకు అమ్మాయిని వదిలేసి అబ్బాయి వేరే అమ్మాయిని గొప్ప కట్నంతో పెళ్లి చేసుకుంటాడు. అరే! ఎలా చెప్పగలిగారు? చదివారా ఆ కథని? నువ్వు ఆపేసిన చోట నుండి ఆ కథ అలాగే నడవాలి. అంతకంటే మరో విధంగా నడవడానికి వీల్లేదు. అయితే ప్రేమకు విలువే లేదన్నమాట. అతడు పవిత్ర ప్రేమికుడైతే ఆ అమ్మాయి భవ్య సౌందర్యానికి విలువ ఇవ్వడు కదా! ఏ కారణం చేతనైనా ఆ అమ్మాయిలా నేనైతే మీరు కూడా ఈ వెధవలాగే చూసే ఆ కథ రాసిన రచయిత్రి మగవాణ్ణి తదీకని తమ రాకుతో పోల్చింది. కోపంగా అంది అఖిల. నాది పవిత్ర ప్రేమ కిందికి వస్తుందో, రాదో నీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే గాని చెప్పడానికి రాదు. ఇప్పుడు మాత్రం నీకోసం నేను ప్రాణమైనా ఇవ్వగలననుకుంటున్నాను. ఇక్కడున్నారా? ఉన్నట్టుండి మాయమైపోయారే? మీకోసం ఎంత వెతికాను. మీ వాళ్ళు కూడా మీకోసం వెతుకుతున్నారు. అజీత్, అదేమిటి? కళ్ళు తడిగా జరిగింది? మా కథ విషాదాంతం కాబోతుందనుకుంటే కళ్ళల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి అన్నాడు అజిత్. విషాదాంతమంటే? అలా ఆ కొండలపై పైకెళ్ళి ఇద్దరం చెయ్యి చెయ్యి పట్టుకొని కిందికి దూకేద్దామనుకుంటున్నాం. ఛ! అవేం మాటలు? మరేం చెయ్యాలి పిన్ని? ఒకరంటే ఒకరికి ప్రేమ. పెళ్ళికి నోచుకున్నప్పుడు ఏం చెయ్యాలి? అది ప్రేమించడం మొదలుపెట్టినప్పుడే ఆలోచించాల్సిన విషయం. పెళ్ళి ఎంతమాత్రం సంభవం కాని పిల్లను ఎందుకు ప్రేమించావు? ఆ పిల్లనెందుకు ప్రేమలోకి లాగావు? ప్రేమించుకునేవాళ్ళు ఆ సంగతి ముందుగానే ఆలోచిస్తారా పిన్ని? అజిత్ ఫక్కున నవ్వాడు. చెప్పు పిన్ని. ఎప్పుడో ఒకసారి మేమలా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాం. వెళ్ళిపోమంటావా? లేకపోతే నువ్వు మాకు ఏదైనా సాయం చేయగలవా? నా వల్ల కాని పని. అజిత్, వదినకి కులం పట్టింపులు ఎక్కువ. ఆచారం ఎక్కువ. నచ్చజెప్పలేవా? నాలో ఉన్నది బ్రాహ్మణ రక్తమే కదా! చాలామంది బ్రాహ్మల కంటే విలక్షణమైన జీవితం నాది. నేను చాలా నిస్సహాయురాల్ని అజిత్. కానీ నా వంతుగా ప్రయత్నిస్తాను. పదండి. మీకోసం మీ వాళ్ళు కూడా వెతుకుతున్నారు. ఉన్నట్టుండి తమ మధ్య నుండి మాయమైపోయి చెట్ల మధ్య నుండి జంటగా తిరిగి వస్తున్న అఖిల, అజిత్లను విడ్డూరంగా చూశారు మేనమామ వాళ్ళు. సాధన కళ్ళల్లో భగ్గున మంటలాంటిదేదో లేచింది. విషయం పూర్తిగా రాబట్టుకునేందుకు త్రిపుర చెప్పిందంతా శాంతంగా వింది మహాలక్ష్మి. తర్వాత తిట్టడం మొదలుపెట్టింది. అక్కడే దాని చెంపలు వాయించి దానికి బుద్ధి చెప్పడానికి బదులు ఆ సంగతి నా వరకు తెచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆశీర్వదించమని చెప్తున్నావా? ఆ మాట చెప్పడానికి నీకు నోరెలా వచ్చింది? కులంలో వరుడు కరువైనట్టు ఆ సంకరజాతివాడికి పిల్లనివ్వమని చెప్తున్నావా? అవ్వా! వాడికి ఎన్ని మంచి గుణాలుంటేనేం? పుట్టుకే సక్రమం కాకపోయాక వాడు పిల్లను వల్లో వేసుకోవడానికే కాబోలు. ఆయనకి గుండెలో నొప్పి వచ్చినప్పుడు కార్లో తీసుకెళ్ళి అదంతా చేసింది. ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది వాడి ప్లాను. ఈసారి వాడిక్కడికి రాని. చీపురు తిరిగేసి మరీ చెప్తాను వాడికి బుద్ధి. ఆడబిడ్డకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఆమె. ఈ సంఘటన జరిగిన మరో రోజే ఆవిడ కొడుకుని పుట్టింటికి పంపి అన్నగారిని అర్జెంటుగా పిలవనంపి సంగతి వివరించి పిల్లకు సంబంధం చూసి వెంటనే పెళ్లి చేసే బాధ్యత ఆయన మీద పెట్టేసింది. ఏమ్మా నీరజ, బాగున్నావా? అత్తవారింటి కాపురానికి ఎప్పుడు వెళ్తున్నావు? చాటతో గోధుమలు బాగు చేసుకుంటున్న మహాలక్ష్మి అడిగింది. రేపు కొత్త కాపురానికి హైదరాబాదు వెళ్తున్నానండి. తీసుకెళ్ళడానికి ఆయన వచ్చారు.
కాని కట్నం లేకుండా మొగాణ్ణి సంపాదించుకున్నావు. అదృష్టం అంటే నీదే. మా అఖిలకి ఎంత కట్నం పొయ్యాలో, సంబంధం కోసం ఎక్కడెక్కడ తిరగాలో. మొన్న ఏదో సంబంధం వచ్చిందని పెళ్లి చూపులయ్యాయని విన్నాను. ఏమన్నారు వాళ్ళు? ఇంట్లో మొగాణ్ణి విడిచిన వాళ్ళుంటే ఆడపిల్లలకు ఓ పట్టణ సంబంధాలు కుదురుతాయా? మీ ఇంట్లో ఉన్న ఆడపడుచు మొగాణ్ణి వదిలేసిందంటగా? ఆ సంగతి మాకు ఇప్పుడే తెలిసింది. మాకు మీరిచ్చే డబ్బు కంటే పిల్ల అందం కంటే సాంప్రదాయం ముఖ్యం అన్నారంట వాళ్ళు. ముచ్చటగా మొగాణ్ణి విడిపించి ఇంట్లో ఉంచుకున్నారు ఆ ముసలాయన, ఆ చచ్చినాయన. ఇప్పుడు నా పిల్లకి పెళ్ళిళ్ళు చేసేసరికి నాకు చావొచ్చెట్టుంది అని దండకం చదివింది మహాలక్ష్మి. భర్త పోయాక మహాలక్ష్మిలో చిత్రంగా మార్పు వచ్చింది. మామ చాటు కోడలు, భర్త చాటు భార్య కాదిప్పుడు. ఆ ఇంటికి సర్వాధికారిని. ఇదివరకు మొగాడి భయానికి అణిగి ఉన్న అయిష్టాల్ని ఇప్పుడు యథేచ్ఛంగా బహిర్గతమవుతున్నాయి. మొగాడిని విడిచి పుట్టింటి తిష్టవేసిన ఈ ఆడబిడ్డ పట్ల ఆమెకెప్పుడూ ఆపయ్యలేదు. తన పిల్లలకి బాలింతగా చులితనంగా ఉన్నప్పుడు తనకు నానా చాకిరీ చేసినా పుట్టింట పడి తినడం లేదా? చేస్తుంది తిన్నది అరగడానికేనా అనుకునేది. కొడుకు పోయిన దిగులుతో రోజులు లెక్క పెట్టుకుంటున్న ముసలాయనకి ఇంటి విషయాలు గాని, ప్రపంచ విషయాలు గాని పట్టడం లేదు. పిల్లల సతాయింపు మీద పడిన ఇంటి విషయాలు గాని, ప్రపంచ విషయాలు గాని పట్టడం లేదు. పిల్లల సతాయింపు మీద పడిన ఇంటి బాధ్యతలు మహాలక్ష్మిని మొరటుగా, దురుసుగా తయారు చేశాయి. మహాలక్ష్మి అన్న మాట ఆడపడుచు వినాలనే అనడంతో వినవలసిన వాళ్ళు విననే ఉన్నారు. కొద్ది రోజులుగా వదినగారిలో వచ్చిన మార్పును గ్రహిస్తూనే ఉంది త్రిపుర. ఆమె విసిరిన బాణానికి గాయపడిన గుట్టుగా ఆ బాధని గుండెల్లోనే అదిమి పెట్టేసి ఏం విననట్టే ఉండిపోయింది. నీరజ, అఖిల మటుకు విలవిలలాడిపోయారు మహాలక్ష్మి మాటకు. రేపు నేను హైదరాబాదు వెళ్తున్నాను. అజిత్ బాబుకు మీరేమైనా చెప్తారా? నీరజ లోపలికి వచ్చి అడిగింది. అఖిల మీద ఆశ వదులుకోమని చెప్పు. ఆ మాటకి అఖిల ముఖంలో కదలాడిన బాధ చూసేసరికి నీరజకి చెప్పలేనంత జాలేసింది. వచ్చేసేటప్పుడు అఖిల ఏదైనా అఘోత్యానికి పాల్పడిందేమో, జాగ్రత్తగా చూడండి అత్తా అని చెప్పింది త్రిపురతో. 2 ఏండ్ల తర్వాత ఒకరోజు అజిత్ పనిమీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నీరజ వచ్చి ఉంది. వచ్చారా? ఇక ఇప్పుడే రారేమో వెళ్ళిపోదామనుకున్నాను. చాలాసేపయిందా వచ్చి? 2 గంటల పైనే అయింది. మీకోసం నిరీక్షణ. త్రిపురకి బాగలేదంటారా? ఆగలేకపోతున్నట్టుగా అంది యశోదమ్మ. ఏమైంది? జాండీసు బాగా ముదిరిపోయినట్టున్నా ఆ పల్లెల్లో ఆకుపసరులు మింగి మింగి ఆవిడ ప్రాణం వాటికే అంకితం చేసేట్టుంది. అన్నగారుంటే ఏదైనా మరో ఆలోచన చేసేవాడేమో గాని ఆయన లేడు. ఇంట్లో ఉన్నదెవరికి? ముసలాయన కొడుకు మరణంతో ఓ పెద్ద పర్వతం కింద అణగారిన మనిషిలా నిస్సహాయుడయ్యాడు. వదినగారు ఇలాంటి విషయాల్లో తెలివిగా ఆలోచించే మనిషి కాదు అని చెప్పింది నీరజ. మనమేం చెయ్యగలంరా? మనం బొత్తిగా పరాయివాళ్ళమయ్యామే వాళ్లకు. అసలు పడని వాళ్ళం. బాధగా అంది యశోదమ్మ. ఇలాంటి వాటిల్లో వాళ్ళ మూర్ఖం నాకు బాగానే తెలుసు. చెప్పలు విడిచి కూర్చున్నవాడు లేచాడు అజిత్. నేను వెళ్ళి పిన్నిని తీసుకువస్తాను నాయనమ్మా. మీరు భోంచేయలేదనుకుంటాను? నీరజ ఆందోళనగా అంది. పర్వాలేదు. ఒక్క పూట తినకపోతే ఏదో అయిపోయే శరీరం కాదు నాది. అయ్యో, పిల్లాడు తిన్నాకైనా చెప్పాను కదూ నొచ్చుకుంది యశోదమ్మ. ఒక్క పూట భోజనం ఎక్కువ, పిన్ని ఎక్కువ నాయనమ్మా.
టేబుల్ మీద పెట్టిన కారు తాళాలు అందుకొని చకచకా వెళ్ళిపోయాడు అజిత్. యశోదమ్మ ఆందోళనగా, "వాళ్ళు త్రిపురని పంపిస్తారంటావా, అమ్మాయ్?" అని అడిగింది. "కొడుకుతో పాటు కూతుర్ని చంపుకుంటాడా ముసలాయన? వదినగారికి మాత్రం సరైన మందు లేక ఆడపడుచు కన్ను మూయడం ఇష్టమా? కానీ పేచీ వచ్చిందల్లా త్రిపుర అత్త నుండే అనుకుంటావా? అన్నగారికి మళ్ళీ ఆవిడకి ఆస్పత్రులంటే పడదు. పోతే ఎప్పుడో తెగదెంపులు చేసుకున్న భర్త కొడుకు వచ్చి తనని ఆదుకుంటానంటే ఆవిడ అభిమానంతో ఒప్పుకోకపోవచ్చు. దానికి ప్రాణం కంటే ఆత్మాభిమానం ఎక్కువ. దాని సంగతి నాకు బాగానే తెలుసు. దాని మూలంలోనే ఆ తెగులుంది. మీరు ఆ మూలం నుండి వచ్చిన వాళ్ళేగా బామ్మగారు. నాకు జీవితం చాలా పాఠాలు నేర్పిందమ్మాయ్. నిజమే, త్రిపురత్తది ఆ ఇంట్లో వాళ్ళది ఒకటే పాఠం. ఏ పాఠాలు నేర్చుకోడానికి ఒప్పుకోరేం? కానీ అక్కడ అజిత్‌కు వీళ్ళు బొత్తిగా ఊహించని పరిస్థితి ఎదురైంది.